హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఇలాంటి బోట్స్ మీరు ఎప్పుడైనా చూసారా? నా చిన్న ఏజ్ లో వలసలు వెళ్ళేటప్పుడు చూసాను. మన ఊరి తిన్నకి ఎందుకు వచ్చావని దాని డీటెయిల్స్ మొత్తం కొనుక్కొని అయితే నా స్టూడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఈ రోజు ఏట అయితే చాలా నక్షణంగా అయింది అనమాట. ఈ ఎన్ని చేపలు పెట్టామంటే ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు ఐడియా ఉంటది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇక్కడ చేపలు చూడండి. ఇక్కడ మీరు చూస్తున్న చేపలన్నీ ఒక హాఫ్ అన్ అవర్ లో పెట్టినవి అనమాట. అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకా పెడుతూనే ఉన్నాం అనమాట. ఇక్కడ చూడండి, 2 గేలాలకు 2 వచ్చాం మా నాన్న తాడికి అయితే. ఇలాంటి చేపలు 2 అయితే 2, 3 అయితే 3, ఎన్ని అయితే ఎన్నో వచ్చేస్తాయి ఒక్కొక్కసారి. ఎందుకంటే ఇవి కొంచెం గావరగా మన మేసిన నేరలు అనేది తింటాయి అనమాట. తింటప్పుడే మనకి ఎక్కువ శాతం దొరుకుతుంటాయి. ఒకసారి ఇక్కడ చూడండి, ఈ తమ్ముడిని చూడగల నా చిన్నతనం గుర్తొచ్చింది అనమాట. నా చిన్నతనంలో ఈ విధంగా వేటకి వెళ్ళేవాడిని. అప్పుడు ఒక తెలియనప్పుడు అంత చిన్నతనంలో వేటకి వెళ్ళబట్టి నాకు చదువు లేదు, సంజయ్ లేదనమాట. ఎప్పుడు డైలీ వేటకి వెళ్ళాలి, వేటలోనే చచ్చినా బతికినా ఇదే మనకు జీవనాధారం అనమాట. అయితే మనం వేట చేసిన తర్వాత చేపలు ఎన్ని పెట్టామని ఇప్పుడు మీకు చూపిస్తాను, క్లియర్ గా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఛానల్ స్టార్టింగ్ లోనే చెప్పాను అనమాట, మన సముద్రంలో జరిగిన ప్రతి ఒక్క విషయం మీతో షేర్ చేసుకుంటానని. మన ఒక వీడియో మీకు రావాలంటే లైక్ చేసి ఫాలో చేసుకోండి, మరి ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంటది.